ఫ్రెండ్స్ ఇవాళ మనం మిజరీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతను ఒక బుక్ కంప్లీట్ చేసేసి దాన్ని చూస్తూ ఉంటాడు. అదే వాళ్ళ పిల్లల హోంవర్క్ బుక్ కాదు, ఇతను పుస్తకాలు రాస్తూ ఉంటాడు, స్టోరీస్. తన బుక్ కంప్లీట్ అయిపోయింది. ఈ బుక్ రైటర్ నేమ్ పాలు బుక్ బ్యాగ్ లో పెట్టి బీర్ బాటిల్ ఓపెన్ చేస్తాడు. సిగరెట్ తాగుతూ మందేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు బుక్ కంప్లీట్ అయిపోయిందని. దాని తర్వాత బుక్ తీసేసుకొని బండిలో పెట్టేసి ఇంటికి పోతూ ఉంటాడు. మరి ఎంతసేపు ఎవడింట్లో ఉన్నాడు అంటే బుక్ రైటింగ్ చేసే వాళ్ళందరూ ఎవడింట్లో వాళ్ళు బుక్ లో రాసుకోరు. పక్కింటికి వెళ్ళడం అంటే అది పక్క ఊరికి పోవడం, కొండ ప్రాంతాలు, అడవులు, ఎడవులు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. పావులగడ్డు కూడా ఈ కొండ పక్కన ఉన్న హోటల్లో రాసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆనందంలో తబ్బిబ్బైపోయి బండిలో కూడా డాన్స్ చేసుకుని పోతూ ఉంటాడు. ఇతని ఆనందం ఆ కొండకు కూడా అంటుకుందేమో. ఆ కొండ కూడా ఆనందపడిపోయి అలా మంచు చల్లడం కాదు, గట్లగా చేసి మంచు మొహానికేసి కొట్టడం స్టార్ట్ చేసింది. అలా మంచు అంతా ఎక్కువ అయ్యి ఒక్క తోపు వెనక నుంచి తోయగానే గాల్లో ఎగురుకుంటూ దేన్నో గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోద్ది. ఇప్పుడు మనోడు కలలోకి వెళ్ళిపోతాడు. చల్లగా ఉంటే నిద్రపోయి వేడివేడిగా కలలు కనాలనిపిస్తుంది కదా. మనోడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు. అదేంటంటే మనోడు ఈ మంచు కొండలోకి దూరే ముందు తన బుక్స్ పబ్లిష్ చేసిన ఈ పబ్లిషర్ దగ్గర పోతాడు. ఈవిడతో చెప్తాడు, షిండే ఆంటీ అంటే ఈవిడ నేమ్ షిండే లేండి, ఏదో తెలుగు సినిమా విలన్ నేమ్ లా ఉంది. నా బుక్ సిరీస్ అయిన మిజరీ, ఇతను రాస్తున్నాడు కదా బుక్, దాని నేమ్ మిజరీ. ఆ బుక్ యొక్క లాస్ట్ పార్ట్ రాస్తున్నాను ఇప్పుడు, దాని తర్వాత ఈ బుక్ సిరీస్ రాయడం క్లోజ్ చేసేస్తాను అంటాడు. షిండే ఆంటీ వచ్చి చెప్పిద్ది, పాలు నువ్వు ఒక్క కథనే సాగదీసే రాస్తూ ఇన్ని పాటలు రాసావు, నువ్వు జీవితంలో ఇంకో స్టోరీ కూడా రాయలేదు, నీ బతుకంతా ఈ ఒక్క కథ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు దీన్ని కూడా లాస్ట్ పార్ట్ అని చెప్పి రాయడం ఆపేసావు అనుకో, పాలుగా చెప్తున్నాను నీ బతుకు డికాషన్ అయిపోద్ది. నా మాటిని ఈ కథని ఇంకో 10 పుస్తకాలు ఇలాగే లాగది, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి, తర్వాత నువ్వు లాస్ట్ పార్ట్ రాసుకుంటావు, ఏ పార్ట్ రాసుకుంటావు నీ ఇష్టం అని అంటుంది. షిండే మాటలు విన్నాక పాలు ఏమంటాడు, మీరు రాయండి తెలుస్తుంది, ఆ లాగి ఇంకా లాగితే క్యారెక్టర్ గా నేనే సచ్చేలా ఉన్నాను, ఆల్రెడీ లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేస్తాను, క్లైమాక్స్ రాయడానికి కొండ ప్రాంతానికి పోతున్నాను అని చెప్తాడు. కట్ చేస్తే మనోడు చల్లటి కొండ ప్రాంతాల్లో ఎలా కూర్చున్నాడు చూడండి. మన పాలుగడ్డ డిసైడ్ అయిపోయాడు, ఆ షిండే చెప్పింది వినలేదని, దొంగ మోహన్ నాకు శాపం పెట్టినట్టుంది, ఇంకా నా ఆత్మ ఈ మంచు కొండకి అంకితం అయిపోయినట్టుంది, నేను చచ్చిపోతానులే అని అనుకునే టయానికి ఎవరో ఒకరు వచ్చి బండి తలుపేరగొట్టి ఈడు ఉన్నాడో పోయాడో చెక్ చేసి గుండెల మీద దమ గుద్దేది. బతకట్లే అని నోట్లో నోయట్టబోతుంటే నేను బతికే ఉన్నాను అదుతాడు. వెంటనే వచ్చిన వాళ్ళు ఎవరో పాలుగడ్ని భుజాల మీద వేసుకుని అతను తీసుకెళ్లే ముందు బండి లోపల బుక్ ఉందిగా లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేశాడు, ఆ బుక్ కూడా తీసేసుకుని అలా ఈడ్చుకుంటూ మంచులోనే ఎత్తబోతాడు. 2 days తర్వాత నెమ్మదిగా మనోడు కళ్ళు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఎదురుగా బోజలుగా నేను నీకు నెంబర్ 1 ఫ్యాన్ అని చెప్పి ఇవిడంటూ కనిపిస్తుంది. కళ్ళు ఓపెన్ చేయగానే మళ్ళీ చెప్పిద్ది, నేను ఒక నెంబర్ 1 ఫ్యాన్ ని మీకు, నేను ఒక నర్సుని అని అంటే, పాలుగడు నేను ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాను అని అనగానే, నువ్వు ఇక్కడికి వచ్చే 2 రోజులు అయింది, అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నావు, నేను ఒక నర్సుని బాగానే చూసుకున్నాను, నేను నీకు నెంబర్ 1 ఫ్యాన్ ని అంటుంది. కత్తపడకుండా ఈ టాబ్లెట్ వేసేసుకోమని చెప్తే మనోడేమో నన్ను ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఎక్కడ పెట్టావని అడుగుతాడు. ఆవిడేమో అదిగో ఆ తుప్పల్లో కాదుంది వేసుకొని వెళ్ళిపో, అక్కడి నుంచి నేను ఇంటికి ఎత్తుకొని వాడానికి నానా సంకలం లాగితే నేను హాస్పిటల్కి ఎత్తకొని పోవాలా, మొత్తం రోడ్లన్నీ క్లోజ్ అయిపోయాయి, అయినా ఓ పక్క నేను నర్స్ అని చెప్పాను కదా, నేను ఎక్కడ తీసుకురాకుండా హాస్పిటల్కి ఎత్తకపోయింటే దారిలోనే సచ్చి ఉండేవాడు, ఇంకా రోడ్డు పక్కన పడేసి వచ్చేసి ఉండేదాన్ని, అయినా నేను హాస్పిటల్కి ఫోన్ కూడా చేశాను, ఎవ్వడు ఇక్కడికి రావట్లేదు, ముందు ఒక 2 రోజులు ప్రశాంతంగా పడుకొని రెస్ట్ తీసుకోండి, నేను మీ నెంబర్ 1 ఫ్యాన్ కదా ఎందుకు భయం అని చెప్పి నోట్లో బిల్లలేసి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మనోడు కొంచెం లేగిసాగా చెప్తుంది, నీ 2 కాళ్ళు ఇరిగిపోయాయి, ఒక సైడ్ చెయ్యి కూడా ఆల్మోస్ట్ ఇరిగిపోయినట్టుంది అంటే, పాలు అడుగుతాడు, ఇంతకీ నా కాళ్ళు ఉన్నాయంటారా లేదంటారా, దానికి ఆవిడేమో ఎవడు నువ్వు లేవంటే అర్థం కావట్లేదా, ఏదో నేను చేసిన అద్భుతమైన ట్రీట్మెంట్ వల్ల కొంచెమైనా సరిగ్గా ఉన్నాయి, ప్రస్తుతానికైతే నడవలేవు, హాస్పిటల్కి వెళ్ళాక ఆ తర్వాత నడవచ్చులే, నువ్వు రోడ్లన్నీ ఓపెన్ అవ్వగానే అంతా నీట్ గా సెట్ అవ్వగానే నేనే నిన్ను భుజాల మీద తీసుకొని పోతాను, నేను ఒక నెంబర్ 1 ఫ్యాన్ ని, నమ్మకం పెట్టుకుని ప్రశాంతంగా పడుకో అని చెప్పింది. అప్పుడే షిండే ద డీలర్ పోలీసులకు ఫోన్ చేస్తుంది, ఎప్పొచ్చాడు కదా ఆల్రెడీ, నేను బుక్ రాస్తున్నాను, లాస్ట్ పార్ట్ రాస్తున్నాను, కొండల మధ్యలో ఒక హోటల్ ఉంది అక్కడికే పోతున్నాను, సో ఆ కొండ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నేను షిండేని, నా రైటర్ డికాషన్ తప్పిపోయాడు, బుక్ రాస్తానని చెప్పి 2 వారాలు అవుతుంది పోయి, ఇప్పుడు దాకా అతాపతా లేదు, హోటల్ ఫోన్ చేస్తేనేమో వాడు వారం ముందే హోటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాయని చెప్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, రావాల్సిన లాస్ట్ గా ఉన్న ఒక్క బుక్ కూడా రాదేమో, వెంటనే పోయి ఎతకండి అంటే తాత వెంటనే కేసు రాసుకుని, షిండే మేడం మీరు మర్చిపోండి, వెదర్ చల్లగా ఉంది, వేడి పునుగులు వేసుకుని ప్రశాంతంగా తినండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇటు పక్క చూస్తే మన ఆంటీ పాలుగడి గడ్డం గీకుతా ఉంటుంది, ఏందో ఇలా మొహాలు నున్నగా లేకపోతే చచ్చిపోతావు అనుకుంటా, అంత గడ్డం ఉంటే ఏమైపోద్ది. పాలుగడు ఏమంటాడంటే, ఇదంతా ఏదో మ్యాజిక్ లా ఉంది, నాకు కరెక్ట్ గా అదే టైంలో యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, యాక్సిడెంట్ అయిన టైంలో మీరు అక్కడ ఉండటం ఏంటి, వచ్చి నాకు హెల్ప్ చేయడం ఏంటి అని చెప్తే, దానికి ఈవిడేమో నీ బొంద ఇక్కడ మంత్రాలు మ్యాజిక్ ఏం లేవు, నేను నిన్ను ఫాలో చేస్తున్నాను, నువ్వు ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను, నువ్వు హోటల్లో ఉన్నావు కదా, హోటల్లో కూడా రూమ్ కో బొక్క పెట్టి నిన్ను ఫాలో అవుతూ చూస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను ఒక నెంబర్ 1 ఫ్యాన్ అని చెప్పింది. పాల్గడేమో నేను ఫేమస్ అయ్యానని తెలుసు కానీ ఇంత ఫేమస్ అయ్యానన్న విషయం నాకు తెలియదండి, ఇంత మంచులో కూడా మీరు నన్ను ఫాలో అవుతూనే ఉన్నారా, అసలు ఎంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారండి అని అంటే, ఈవిడేమో మీ ప్రపంచంలోనే ఒక గొప్ప రైటర్, ఇంత గొప్ప రైటర్ బతికున్నాడో పోయడా మేము చూసుకోవద్దా, అలాంటి నెంబర్ 1 ఫ్యాన్ కి మీలాంటి వాళ్ళు బతికుండడం చాలా ముఖ్యం కదా, మీరు బతికుంటేనే కదా నా
ఫేవరెట్ బుక్ అయిన మిజరీని ఇంకా రాస్తూ ఉండగలవు అని చెప్తుంది. పాల్గడ్ థ్యాంక్ యూ చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఇంకా నేను ఇందాక రాసింది బుక్ యొక్క లాస్ట్ పార్ట్ అని చెప్పలేదు, చెప్పింది కదా అసలు ఆ బుక్ కి నెంబర్ 1 ఫ్యాన్. ఇంకో పక్క గడ్డం కూడా గీస్తుంది, దాంతోనే కోసేస్తుంది. మనోడు ఇప్పుడు నేను షిండేకి ఫోన్ చేయాలి, ఆవిడే మన డీలర్, నేను బతికే ఉన్నాను షిండేకి చెప్పాలి, మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా అంటే ఈవిడేమో ఇక్కడ ఫోన్ కనెక్షన్ పని చేయట్లేదు, మంచి వల్ల అది ఆడడానికి టైం పట్టొచ్చు, మీరు కానీ ఆ నెంబర్ ఇస్తే నేను టౌన్ కి వెళ్ళి ఫోన్ చేసి చెప్పేస్తాను, పావులుగడు బతికే ఉన్నాడు ఆవేశపడకండి అని చెప్తుంది. అయితే వెళ్ళేటప్పుడు అడుగుద్ది, పాలంకుల్ ఆ బుక్ యొక్క నెక్స్ట్ పార్ట్ రాసినట్టున్నారు కదా, నేను దాన్ని తీసి చదవచ్చా ఓసారి అని అంటుంది. పాలేమంటాడు, నాకు చాలా క్రమశిక్షణ ఎక్కువ, నా నిబంధనలకి నేను కట్టుబడి ఉంటాను, ఒక పుస్తకాన్ని రాశాక దాని ముందుగా కేవలం నా పబ్లిషర్, దాని తర్వాత ఎడిటర్, ఇంకా నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు మాత్రమే చదవచ్చు అని చెప్పి నవ్వుతాడు. ఆంటీ ఏమో హి కామెడీ అని చెప్పి నేను చదువుతా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకో పక్క మన పోలీస్ తాత హోటల్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. షిండే ఆంటీ కేసు వేసింది కదా, మనోడు ఇక్కడే ఉండి ఈ హోటల్లోనే దిగాడు, ఇక్కడ నుంచే బండి వేసుకుని పోయాడు, అయితే పోయే ముందు ఫుల్ గా తాగిపోయాడు, ఆ గదిలో నుంచి 2-3 అదుపులు సౌండ్లు కూడా వినిపించాయి మాకైతే అని హోటల్ ఓనర్ డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆంటీ పాల్గడికి సూపు తాగిస్తూ చాలా సీరియస్ గా మొహం పెట్టి అస్సలు మాట్లాడకుండా కూర్చో ఉంటది. పాల్గడు అడుగుతాడు, వాట్ హ్యాపెన్, ఏమైంది నీకు, ఎందుకలా సీరియస్ గా మొహం పెట్టావు అని అడుగుతాడు. ఆవిడ చెప్పేది, నీ బుక్ చదవడం స్టార్ట్ చేశాను, అదే నెక్స్ట్ పార్ట్ది, అందులో బూతి మాటలు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, బ్యాడ్ వర్డ్స్ మళ్ళీ వాడావు, ఇలాంటి బూతు పదాలు పెట్టి సమాజానికి నువ్వు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు అని అడుగుద్ది. దానికి పాలేమో అది అంటే అలా మాట్లాడిన మాటలన్నీ స్లమ్ కి సంబంధించిన ఒక కిడ్ మాట్లాడినవి, నేను కూడా చిన్నప్పుడు ఒక స్లమ్ కిడ్నే, అక్కడ ఉండే వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు, కొంచెం నేచురల్ గా ఉండిద్దని 4 బూతులు యాడ్ చేశాను అంతే అని చెప్తాడు. తర్వాత నెమ్మదిగా ఆంటీ టోన్ చేంజ్ అయిపోతా పోయింది. నీ ఎదవ బొక్క కహానీలు నా దగ్గర చెప్పమాక, ఏంటి నువ్వు మాట్లాడితే మాత్రం అందరూ అలాగే మాట్లాడతారా, నీ బుక్ చదివిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కడు ఇంక ఇలాగే మాట్లాడతాడు, నీలాంటి వాళ్ళ వల్ల ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పి కాసేపుడికి సడన్ గా నార్మల్ అయిపోయి సారీ చెప్పేసి నీ బుక్ వల్లే నాకు ఇలా అవుతుందని చెప్పి అని వెళ్ళిపోయింది. ఇంకో పక్క మన పోలీస్ తాత ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అలా మంచులో వెతుకుతూ ఉంటాడు. అంటే ఏడన్నా మంచు లేకపోయి చచ్చిపోయాడేమో అని చెప్పి. మన తాత అంటే ఏదో మేసాలు పెంచి దిట్టంగా ఉన్నాడు, సో ఈ ఏజ్ లో ఉన్న ముసలోడైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా ఉన్నాడు, పని చేస్తున్నాడు అనుకోవచ్చు. ఈ ఊళ్ళో ఆ వెనకాల ఉన్న ముసలావిడ ఆవిడ కూడా పోలీసా అంటే నేను అడిగేది ఏంటంటే డిపార్ట్మెంట్ మొత్తం ముసలోళ్ళే ఉన్నారు పోలీసులు ఇక్కడ. మన తాత అలా ఎత్తుక్కుంటూ పోయి గుంటలో పడిపోతాడు. అమ్మమ్మేమో ఇంకా నువ్వు దూకినంత వరకు చాలు గానీ మళ్ళీ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి సాయంత్రానికి, ఇంకా వచ్చేవయ్యా అంటే సరే వచ్చేస్తున్నా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అంతే దాని నుంచి కొంచెం ముందుకు పక్కకి మనోడు బండి తిరగబడి ఉంటది, క్లారిటీగా కనిపిస్తా ఉంటది, కానీ వచ్చిన ముసలోళ్ళు ఇద్దాం ఇంకెంతకు మించి ఏం ఎత్తుతాం, కాళ్ళ నొప్పులు ఉన్నాయి వెళ్ళిపోదాం పదా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆంటీ కూడా అప్పుడే ఆ పక్క నుంచి బండి వేసుకుని పోతూ ఉంటది. పోలీసులు పాల్గడు కోసం వెతుకుతున్నట్టున్నారన్న విషయం అర్థమైపోద్ది. ఇప్పుడు ఆంటీ ఒక పుస్తకం కొని పాల్గడు దగ్గర పోయింది. ఏం పుస్తకం, పాల్గడు ఫస్ట్ బుక్ రాశాడంటే ఫస్ట్ పార్ట్, అది చూడగానే పాలు ఏమంటాడంటే దీనికి అర్థం రోడ్లు ఓపెన్ అయిపోయినట్టున్నాయి కదా, అక్కడి నుంచి కదా మీరు బుక్ కొనింది అని అంటే ఈవిడేమో లేదే రోడ్డా, ఏం రోడ్డు మొత్తం మంచు కొట్టుకొని వెళ్ళిపోయింది, ఇంకా కొత్త రోడ్లు వేయలేదు, నేనేదో మంచు మీద నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి తెచ్చేసాను, డాక్టర్ కూడా ఫోన్ చేసేసి మీ కండిషన్ అంతా చెప్పాను, నేను చేసిన ట్రీట్మెంట్ కి ఇంకా డాక్టర్ మళ్ళీ అవసరం లేదన్నాడు, హాస్పిటలే వద్దంట, అంత బాగా చూసుకున్నా అంట, సరే మనం కూర్చొని పుస్తకం చదువుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసిద్ది. కాసేపటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పుస్తకం నేను సగం చదివేశాను, సూపర్ గా ఉంది, నేను ఇంకా మిగతాది కూడా చదివేస్తాను మళ్ళీ అని చెప్పి టిఫిన్ పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పుస్తకం ఇంకా చదివాను, ఇంకా సూపర్ గా ఉందని ఓ పందిని తీసుకొస్తుంది. మనోడికి అర్థం కాదు ఈ పంది ఏంటంటే, ఈ పంది నేమ్ మిజరీ అని చెప్పింది. మిజరీ ఆ బుక్ నేమే, అయితే పాల్గడు మిజరీ అనేది ఒక అందమైన ఆడపిల్ల నేమ్ కదా అంటే ఈవిడ కూడా ఇది ఒక అందమైన పంది పిల్లే అని చెప్పి అంటది. దాని తర్వాత ఈవిడ సాయంత్రం అలా వచ్చి కిటికీ సైడ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటది. పాలు ఆ ఫస్ట్ పార్ట్ పుస్తకం అంతా మళ్ళీ చదివాను, కానీ నేను నీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, నా హస్బెండ్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి నా మైండ్ పాడైపోయింది, ఆ తర్వాత నుంచి ప్రపంచమంతా నన్ను సైకో అని పిలవడం స్టార్ట్ చేసింది, నేను సైకోనయ్యాక నా ఆలోచనలు ఎలా తగ్గించాలో తెలియక నీ పుస్తకం చదవడం స్టార్ట్ చేసేసాను, నాకు చాలా బాగా అనిపించింది, నీ పుస్తకం నేను మళ్ళీ చదువుతూనే ఉంటా అని చెప్పి ఆడి వెళ్ళిపోద్ది. పాలుగాడికి ఏం అర్థం కావట్లేదు, పాపం వాడు కదలలేడు, ఊగలేడు, ఏమీ చేయలేడు, చేయగలిగింది పడుకోవడమే, ఇంకా పడుకో ఉంటాడు ప్రశాంతంగా. ఇప్పుడు అర్ధరాత్రి టైంలో ఆంటీ అలాగిడి గదిలోకి వచ్చేసి పాలుగాడి నిద్ర లేపి, ఓయ్ గబ్బు తలకాయుడా, నువ్వు నా మిజరీ, నా ఫేవరెట్ క్యారెక్టర్ అయిన మిజరీని ఎందుకు చంపేశావు అని అడుగుద్ది. మనోడేమో ఆ పుస్తకం రాసిన టైము 1900 సంవత్సరం, ఆ టైంలో అమ్మాయిలు డెలివరీ ఇస్తూ అదే డెలివరీ చేయించుకుంటూ పిల్లలను కంటూ చనిపోవడం చాలా నార్మల్ విషయం అప్పట్లో. కేవలం మిజరీ ఆ అమ్మాయి మాత్రమే చనిపోయింది, కానీ తను చేసిన గొప్ప పనులు, ఆ దమ్ము ధైర్యం, వీటన్నిటి గురించి ఆ ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంటుంది ఆ పుస్తకంలో అని చెప్పి అంటాడు. ఆంటీ ఏమో నో మోయ్ మడిచిపెట్టుకొని ధైర్య సాహసాలు, ఒక్క కహానీలు, నాకు మిజరీ బతికొండడం కావాలి, ఆ ఆశాభావాలు భావోద్వేగాలు నేనేం చేసుకోవాలి వాటితో, నా మిజరీ బతకాలి, నువ్వు ఒక హంతకుడివి, నువ్వు మిజరీని చంపేశావు అని అంటుంది. దానికి
పాలుగడికి ఏం అర్థమై చచ్చిందో ఏమో. లేదే, ఆవిడ ఎవరు చంపలేదు, జస్ట్ ఒక న్యాచురల్ డెత్, ఆవిడే చచ్చిపోయింది అంతే. అదంటే అంతే ఆంటీకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న కుర్చీ లాగేసి దడేళ్ళ తలకాయ పగలగొట్టబోయిద్ది. కానీ వెంటనే కాసేపుడికి ఆగిపోయి పక్కనే ఉన్న గోడకేసి కొట్టేస్తుంది. అలా పోతా అక్కడి నుంచి నువ్వు ఒక చెడ్డ మనిషివి, నీలాంటోడు మంచి విషయాన్ని డిజర్వ్ చేయడు, అసలు ఇక్కడి నుంచి ఇంకా నువ్వు బయటకే పోలేవు, నేను ఇప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేయలేదు, ఏమీ చెప్పలేదు, అసలు డాక్టర్ కూడా చేయలేదు, నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండబోతున్నావు అని చెప్పి అన్ని వెళ్ళిపోద్ది. దాని తర్వాత బండి వేసుకుని ఆడుకు వెళ్ళిపోతుంది. మా నోడికి ఇంకా ఇప్పుడు గెలిగిద్ది. అంటే ఇప్పుడు దాకా అది జోక్ చేయలేదు, నిజంగానే అది సైకోనే. దీని బదులు ఆ మంచులు ఎక్కకపోయి చచ్చిపోయినా బాగుండేది. అయితే మనోడు ఎలాగైనా తప్పించుకోవాలని నొప్పిగా ఉన్న పాక్కుంటూ దొర్లుకుంటూ తలుపు దాకెళ్లి తలుపు ఓపెన్ చేస్తుంటాడు. తలుపు ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అయితే తాళం వేసిందిగా. మన పోలీస్ తాత ఇప్పుడు షిండేకి ఫోన్ చేసి, షిండే నేను చాలా కష్టపడుతున్నాను, మా పోలీస్ టీం మొత్తం తెగ కష్టపడుతుంది, మేమే కాదు ఇప్పుడు నేను FBI ని కూడా దింపబోతున్నాను, ఎయిర్ ఫోర్స్ అంతా వచ్చేసింది, CBI కూడా ఆన్ ది వేలో ఉంది అని చెప్తా ఉంటాడు. ఇక్కడ ఎంత చూస్తే మాత్రం ఇక్కడ ముసలావిడ తప్ప ఎవరు కనిపించదు. నాకు తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ముసలాళ్ళంతా FBI వాళ్ళు వచ్చేస్తాయేమో. నెక్స్ట్ రోజు ఆంటీ మనోడి దగ్గరికి వచ్చి, నేను నిన్న చేసిన దానికి సారీ చెప్తున్నాను, అప్పుడప్పుడు మనం చిన్నవేవో తప్పులు చేస్తూ ఉంటాం, నేను ఏదో చేస్తూ ఉంటాను, దీనికే జనాలు నన్ను సైకో అని పిలుస్తూ ఉంటారు, నేను నిన్నే దేవుడిని అడిగాను, నా నెంబర్ 1 రైటర్ పాలు దారి తప్పిపోయి రోడ్డు పాలైపోయి ముక్కు పగలు కొట్టుకొని తప్పుగా రాస్తున్నాడు, అతనికి ఏం చేయాలి నేను అని అడిగితే దేవుడు నీకు దారి చూపించమని చెప్పాడు, సో నేను ఇప్పుడు నీకు దారి చూపిద్దామని డిసైడ్ అయిపోయాను అని చెప్పి మంట పెట్టే ఓ బాక్స్ లాంటి ఉంటది, అది ఎత్తకొచ్చేసి దానిలో మనోడు రాసిన స్క్రిప్ట్ అదే లాస్ట్ పార్ట్ ది, అది మంట పెట్టడానికి కిరోసినాయిలు అగ్గి పెట్టి అన్ని ఎత్తకొత్తది, తెచ్చి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కాల్ చేయంటుంది. పాలుగడి ఏమంటాడు, దీన్ని కాలిస్తే ఏమైంది, ఇప్పుడు స్క్రిప్ట్ అంతా నేను ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్ కి పంపించేశాను, వాళ్ళు ఎలాగో ఇంకా ప్రింట్ వేస్తూ ఉంటుంటారు, దీన్ని కాల్చిన పెద్ద లాభమే ఉండదు అని అంటాడు. దానికి ఈవిడేమో, నేను ఒక సైకోని, ఎవి పువ్వుని కాదు, ఈ పుస్తకాన్ని నువ్వు మొన్నే రాసింది, దీన్ని ఎత్తుకొని ఇంటికి పోతా కొండలు ఎలకపోయావు, దీన్ని మర్యాదగా నువ్వు ఇప్పుడు కాల్ చేయంటే మనోడేమో, నేను ఈ పుస్తకాలని 25 సంవత్సరాల నుంచి రాస్తున్నాను, నువ్వు చెప్పినట్టే దీన్ని అసలు నేను పబ్లిష్ చేయను, కేవలం దీన్ని నా దగ్గర ఒక జ్ఞాపకంగా పెట్టుకుంటానంతే, వదిలేయచ్చు కదా అంటే దానికి ఈవిడేమో, నేను చెప్పింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుగు తినే వాళ్ళతో మాట్లాడొచ్చాను కాదు, డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడొచ్చాను, నేను ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేయకుండా ఆపడానికి ట్రై చేయట్లేదు, నీ మైండ్ లో నుంచి స్టోరీ మొత్తాన్ని ఈ లాస్ట్ బుక్ గబ్బు స్టోరీని డిలీట్ చేయడానికి కాల్చమని చెప్తున్నాను అని అంటే మనోడు ఆలోచిస్తాడు. ఈవిడ మాత్రం ఆలోచించదు, కిరసనాయిల పుస్తకం మీద పోసిద్ది, దాంతో పాటు ఈడి మీద కూడా పోసేసిద్ది. పోస్తా దేవుడు చూపించిన దారిలో నడవనప్పుడు మనం బతికి మాత్రం ఏం చేస్తాం, ఆ పుస్తకాన్ని నువ్వు కాలుస్తావా లేదా నేను నిన్ను కాల్చేయమంటావా అని అంటే దానికి ఈవిడ, అయ్యో ఇప్పుడు అంత గొప్ప డెసిషన్లు ఎందుకని మొత్తం బుక్ మొత్తాన్ని కాగితాలన్నింటినీ కాల్చిపడేస్తాడు. కట్ చేస్తే మన తాత నిజంగానే FBI వేసుకొని వచ్చాడు, హెలికాప్టర్ వేసుకొని అలా తిరుగుతా చూస్తా ఉంటాడు, మంచు కొండలో ఆడ నిరకపోయాడేమో అని చెప్పి ఆ హెలికాప్టర్ అలాగా ఆంటీ ఇంటి పై నుంచి పోతా ఉంటది. కానీ ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ మనోడు బండి కనిపించలేదు, అందుకని మన తాత ఆ పక్క నుంచి ఇంకెళ్ళిపోతాడు. సైలెంట్ ఎవరో యంగ్స్టర్ తీసుకొని వచ్చాడు అదే బండి నడపడానికి హెలికాప్టర్. ఆంటీ వచ్చి మనోడికి మళ్ళీ టాబ్లెట్లు ఇచ్చింది. మనోడు ఈసారి టాబ్లెట్లు చూస్తూ, ఇవి వేసుకున్నప్పుడల్లా నాకు తెగ నిద్ర వస్తుంది, ఇదేదో చేస్తుంది, నాకు తెలిసి నిద్ర మాత్రలు అయి ఉంటాయని చెప్పి ఆ టాబ్లెట్ ఈసారి వేసుకోకుండా దాచిపెట్టేసుకుంటాడు. ఇంకా నుంచి ఆ టాబ్లెట్లు ఎన్నిసార్లు ఇచ్చినా వాటిని వేసుకోకుండా దాచిపెట్టుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఆంటీ మనోడికి వీల్ చైర్ కొనిద్ది, ట్రిమ్మర్ కొనిచ్చిద్ది, ఎందువల్ల షేవింగ్ చేస్తా గీకతది. అవి చూడగానే మనోడు థ్యాంక్ యూ చెప్తాడు. ఇప్పుడు ఈవిడ, అయ్యో థ్యాంక్ యూ అంటే ఇచ్చింది అసలు చిన్న గిఫ్ట్, ఇది గిఫ్టే కాదు, ఇప్పుడు నేను నీకు ఒక పెద్ద గిఫ్ట్ చూపించబోతున్నా అని చెప్పి అలా అటు సైడ్ పోయిద్ది. మనోడేమో భయపడిపోతున్నాడు, ఈసారి పెట్రోల్ ఎత్తకొచ్చిద్దేమో, ఇందాక కిరసనాయిలు ఎత్తకొచ్చింది అని చెప్పి. అయితే ఇప్పుడు ఈవిడ ఏం తెచ్చిందంటే టైప్ రైటర్ తీసుకొచ్చింది. టపటప కొడతా టైప్ చేస్తుంటారు, అప్పట్లో రైటర్స్ అంతా దీని మీద రాసేవాళ్ళు కథలో. అది తెచ్చి ఒక రైటర్ అనేవాడు ఎప్పుడు రాస్తూ ఉండాలనుకుంటాడు కదా, నీకోసమే దీన్ని తీసుకొచ్చాను, ఆ మూల కూర్చొని రాసుకుంటా ఉండని చెప్పిద్ది. అయితే ఇప్పుడు ఒక నేమ్ కూడా చెప్పిద్ది ఆ పుస్తకానికి, ఆ బుక్ నేమో మిజరీ రిటర్న్ అని చెప్పిద్ది. ఈసారి ఈ పాటలో మిజరీకి ఏం కాదని చెప్పిద్ది. పాల్గడేమో మిజరీ రిటర్న్ ఏంది, అదేమో చచ్చిపోయిందా, చచ్చిపోయిన పుస్తకాన్ని నువ్వు తగలేసేసావు కదా, రిటర్న్ ఏంటంటే ఈవిడేమో, నాకు అదంతా తెలియదు, నువ్వు అదే పేరు పెట్టాలి, నిజానికి మిజరీని కాపాడిందే నేను, నీ నుంచి నేను కాపాడాను, సో దానికోసం నువ్వు నాకు గౌరవం ఇస్తూ నేను చెప్పిందేమే దానికి పెట్టాలి అని అంటుంది. దాని తర్వాత మనోడు టైపింగ్ చేయాలి కదా ఇప్పుడు మొత్తం, దానికని పేపర్లు తీసుకొస్తుంది. పాల్గడ ఏం చెప్తాడంటే, స్క్రిప్ట్ రాయడానికి నేను ఈ పేపర్స్ యూజ్ చేయను, ఈ పేపర్స్ అసలు సెట్ అవ్వవు అంటాడు. ఈవిడేమో, నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, నేనేం చీప్ పేపర్స్ తీసుకొని రాలేదు, నువ్వు నన్ను చీప్ అనుకుంటున్నావా, షాప్ లోనే కాస్ట్లీ పేపర్స్ తెచ్చాను అని చెప్తే ఇప్పుడు మనోడు దాని మీద టైప్ చేసి దాన్ని గీకి చెప్తాడు, చూసావా పేపర్, దీని వల్ల ప్రింట్ అటు ఇటు అయిపోద్ది, అందుకే నేను దీన్ని వాడలేను అని అంటాడు. దాంతో ఆంటీ కోపం వచ్చేసి, నేను నీ కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే, దేవుడితో మాట్లాడమని నీ బలం సాఫ్ చేస్తుంటే, నీకేం తక్కువ చేయకుండా కాస్ట్లీ వస్తువులని కొని తీసుకొని వచ్చేస్తాను, ఇంకా ఏం కావాలో నీకు అని చెప్పి ఆ పుస్తకాలు కాగితాల కట్ట మొత్తాన్ని పాల్గడు కాలు మీద దడేల్ని కొట్టి వెళ్ళిపోద్ది. అంటే ఇంకా మంచి పేపర్లు ఉంటాయో చూస్తా అని చెప్పి వెళ్ళిపోద్ది. అడలా బండి వేసుకుని వెళ్ళిపోద్ది. అదే అప్పుడే మనోడు హెయిర్ పిన్ ఎక్కడి నుంచో కొట్టేసి ఉంటాడు, దాన్ని యూజ్ చేసి తలుపు ఓపెన్ చేస్తుంటాడు. ఓపెన్ చేసేస్తాడు, లోపలికి వెళ్ళి చూస్తే హాల్లో ఫోన్ ఉంటది. ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ దానికి లైన్ ఉండదు. లైన్ ఏంది, ఏదో బొమ్మ టెలిఫోన్ లా ఉంది. అయితే మనోడు ఇప్పుడు ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు, ఎట్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని. అప్పుడే ఒక పెంగ్విన్ కింద పడిపోబోతది. వెంటనే
వెంటనే దాన్నోడు పట్టుకొని మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. ఇప్పుడు ఇంట్లో యాడ్ చూసిన మనోడు పుస్తకాలు వాడి ఫోటోలే. వంటగదిలో పోతే అక్కడ చాలా టాబ్లెట్స్ ఉంటాయి. ఆ మత్తెక్కించే టాబ్లెట్స్ ని కొన్ని తీసేసుకుంటాడు. ఇల్లంతా ఎంత దిగినా బయటికి వెళ్ళడానికి దారి ఉండదు. ఏ తలుపులు ఓపెన్ అవ్వట్లా. కానీ అప్పటికే ఆవిడ వచ్చేసి ఉంటది కూడా. అంతసేపు ఎక్స్ప్లోర్ చేసినట్టున్నాడు ఇల్లంతా. ఆ కిటికీ పక్కల కొట్టేసి లోపల నుంచి దూరి తప్పించుకుంటూ వెళ్ళిపోవాల్సింది. సర్లేండి, కాళ్ళు లేవు కదా, ఎక్కువ దూరం అటు ఇటు వెళ్ళలేడు. ఆవిడ వస్తుందని తెలియగానే వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. ఎలాగోలా కష్టపడి వెళ్ళిపోతాడులేండి. ఇంకో పక్క మన తాత హెలికాప్టర్ వేసుకుని యంగ్స్టర్ తో పాటు తిరుగుతూ ఉన్నాడు కదా. తాత ఏమో ఎతికినంత వరకు చాలు, ఇప్పుడు ఇంకా పోదాం ఇంటికని అంటే వాడేమో అదేంటండి మనం వచ్చి అరగంటే కదా అయింది, రోజంతా ఎత్తుతాం ఏమైంది అని చెప్పి తిప్పుతానే ఉంటాడు. ఇంకా తాత ఇటు దొరికేదాకా వదలడేమోనని చెప్పి ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తూ ఉంటే అక్కడ మనోడు బండి తిరగబడిపోయి కనిపిస్తుంటది. బాబు ఆడేదో కనిపిస్తుంది, దిగుదాం బాబు అంటే వెంటనే దిగి మీడియాని పిలిచి FBI పిలిచి ఫుల్ గా సెర్చ్ చేస్తే తెలుస్తుంది లోపల లేడు. చుట్టుపక్కల హాస్పిటల్లో కూడా లేడు. కానీ ఆ బండి డోర్ ని ఎవడో ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అంటే మన పాలు ఇంకా బతికే ఉన్నాడు. మనోడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ క్యాప్సూల్స్ అన్ని తీసుకుని దగ్గర పెట్టుకుంటున్నాడు కదా, నిద్ర మాత్రలో ఇస్తాను కదా అవి. ఇప్పుడు వాటన్నిటిని ఓపెన్ చేసి కాగితంలో ప్యాకెట్ లాంటిది ఏదో చేసేసి అందులో పోస్తా ఉంటాడు. ఏదో ప్లాన్ వేసుకున్నట్టున్నాడు లేండి, ఎప్పుడొకప్పుడు దీని నోట్లో కుక్కి చంపేద్దాంలే అని. దాని తర్వాత బుక్ రాయడం స్టార్ట్ చేశాడు. ఇడు రాస్తూనే పోతున్నాడు. ఇప్పుడు చదువుతా పోతుంది. చదువుతా ఇప్పుడు మండుతా పోతుంది. ఏంటో ఎదవ బుక్లు రాస్తున్నావు, మూసుకొని నేను చెప్పినంత వరకు చెప్పినట్టు మాత్రమే ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా తెలివితేటలు ప్రదర్శించకు అని చెప్పి గోల్ చేస్తా ఉంటది. అయితే దీనికి ఇంకా కోపం వస్తే ఏ పెట్రోల్ పోసి తగలేసేసిద్ది కదా. ఇంకా నువ్వు ఎలా చెప్తే అలాగే రాస్తాను, చెప్పుకుంటా పోవానంటే ఆవిడ చెప్పినట్టే రాస్తా పోయాడు. ఈసారి మనోడు రాసిన పుస్తకాన్ని చూసి మెంటల్ ఎక్కిపోద్ది. అబ్బే సెటగా కాదులేండి మంచిగానే, ఇది కదా బుక్ రాయడం అంటే. చూసావో దేవుడి దయ వల్ల నా దయ వల్ల నువ్వు ఎంత బాగా రాస్తున్నావో అని తెగ ఆనందపడిపోతూ ఉంటది. దాంతో మనోడు ఈ మూమెంట్ ని క్యాష్ చేసుకుందామని మన పుస్తకం అద్భుతంగా వచ్చిన సందర్భంగా ఈ రోజు మనం డిన్నర్ చేసుకుందాం, ఇది ఒక డేట్ లా ఫీల్ అవుతున్నాను నేను అని అనగానే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నానండి, పాల్ గారు మీరు చెప్పినట్టే చేస్తా అని ఇప్పుడు డిన్నర్ అరేంజ్ చేసిద్ది. ఇద్దరు కూర్చొని తింటా ఉంటారు. మనోడు గ్లాసులో వైన్ పోస్తాడు. దాని తర్వాత ఒక క్యాండిల్ కూడా ఇక్కడ ఉంటే అద్భుతంగా ఉండిద్దని చెప్పగానే ఆవిడ లగే ఎత్తుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనోడు వెంటనే ఆవిడ వైన్ లో ఇందాక ఏదో తయారు చేసుకుని పెట్టుకున్నాడుగా మెడిసిన్ అంతా కలిపేస్తాడు. ఆవిడ వచ్చేసి వైన్ తాగేటాయన క్యాండిల్ పడేస్తుంది. అంటే దాన్ని తగులుకోవడం వల్ల వైన్ కూడా పడిపోద్ది. రోజుల తరబడి వేసిన ప్లాన్ అంతా బొక్క. ఇంకా దాని తర్వాత నుంచి ఆవిడ చెప్పినట్టే పుస్తకాల మీద పుస్తకాలు ఇటు ఆత్తనే పోతాడు. ఈవిడేమో చదువుకుంటా పోయిద్ది. అయితే ఒక రోజు నైట్ ఆవిడ అలా మనోడి దగ్గరికి వచ్చి పాలు అని చెప్పి బాధపడుతూ ఉంటది. పాలు కూడా ఏమో ఏమైంది బంగారం, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే ఇన్ని రోజులు నేను నీ పుస్తకాన్ని లవ్ చేసేదాన్ని, కానీ ఉండే కొద్ది ఇప్పుడు నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా లాస్ట్ గా ఉన్న స్క్రిప్ట్లు కూడా అయిపోతున్నాయి, ఇవి అయిపోయాక నువ్వు వెళ్ళిపోతావు కదా అంటే పాల్గడేమో బంగారం ఏంటా మాటలు, నేను ఎక్కడ పోతాను, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను, నాకు ఎక్కడే నచ్చింది అని అంటాడు. దానికి ఈవిడేమో నీకు ఇందాకే చెప్పాను కదా నేను ఒక సైకోని, పిచ్చి పొలదాన్ని కాదు. దాని తర్వాత ఇదిగో నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇదిగో చూసావు కదా తుపాకీని ఇప్పుడు దాకా నేను వాడలా, ఇందులో ఇప్పుడు దాకా బుల్లెట్ ఇలా, కానీ తుపాకీలో ఇప్పుడు గుండె వేయాల్సిన టైం వచ్చినట్టుంది, గుండు తెచ్చుకుంటా అని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోద్ది. మనోడేమో దీంతో మంచిగా మాట్లాడినా నాకే దైత్యం అంటుకుంటుంది, చెట్టగా మాట్లాడినా నాకే అంటుకుంటుంది అని భయపడిపోయి వంటగది లోపలికి వెళ్ళిపోయి కత్తి తీసుకుని అది సారి వచ్చినప్పుడు లేపేద్దామని వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే అక్కడ ఒక పుస్తకం కనిపించింది. ఈవిడ పేపర్ మొక్కలన్నీ దాచిపెట్టుకుంది లేని న్యూస్ పేపర్. అందులో ఏముంటదంటే ఈవిడ నర్సుగా పనిచేసే హాస్పిటల్లో చాలా మంది చిన్న పిల్లలు చచ్చిపోయారంట. ఈ అన్ని పిల్లలందరినీ ఇదే చంపిందని చెప్పి ఈవిడ మీద కేసు పడింది. కానీ ప్రూఫ్లు ఆధారాలు లేకపోవడం వల్ల వదిలేశారు. అది చూసిన మనోడు ఫుల్ గా షాక్ ఏం అవ్వడు, ఎందుకు అవుతాడు అసలు. మరి సైకో ఆంటీకి ఉన్న తెక్కకి హాస్పిటల్లో పిల్లల్ని చంపడం కాకపోతే హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసుకుంటూ తిరుగుతా ఏంది, బెడ్ కింద కత్తి పెట్టి పడుకుని పోతాడు. ఆవిడ బుల్లెట్లు తెచ్చుకొని పోయిందిగా, ఏమన్నా సూపర్ మార్కెట్ లో అమ్ముతారు అట్టెళ్ళిపోయిందంటే నిజమే. మరి తెలుసు కదా అమెరికాలో నిజంగానే షాపులు పెట్టుకుని అమ్ముతుంటారు తుపాకులు గుళ్ళు అన్ని. వాళ్ళ దేశంలో ఉన్న సైకోలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కదా, అందుకే అమ్ముతుంటారు. అయితే ఇప్పుడు కట్ చేస్తే అద్దె డమడమడమడమా ఉరుములు మెరుపుల మధ్యలో ఆ మొహం చూడండి. మన పాల్గొడు ఇప్పుడు నిద్ర లేచి మేలుకుంటే వాటిని మంచానికి వేసి కట్టేసి పెట్టింది, తాడులు ఇనప చైన్లు పెట్టి. ఈ లేచి మళ్ళీ ఏటయింది అని అడుగుతాడు. ఈ నాణాల ముందు టాబ్లెట్ లేకపోయినా మొద్దు నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి సైన్ లేసి కట్టేసింది. ఇవిడు అడిగిద్ది నువ్వు బయటికి వెళ్ళావు కదా అని. పాల్గొనే బంగారం ఏం మాటలవి, నేను బయటికి వెళ్ళడం ఏంటి, నా కాళ్ళు ఎగిపోయాయి, ఎక్కడ పోయినా నీతోనే పోగలను కదా నేను అని అంటాడు. ఈవిడేమో నా పెంగ్విన్ ఎప్పుడు సౌత్ సైడ్ మొహం పెట్టి ఉండదు, అది నార్త్ సైడే మొహం పెట్టి ఉంటది, దాన్ని ఎవరో చేంజ్ చేశారు, నువ్వు హెయిర్ క్లిప్ తో తలుపులు తీస్తావు అన్న విషయం కూడా నాకు తెలుసు. ముందు ఆ బెడ్ పక్కన చేయి పెట్టి గెలకడం ఆపు, దాని కింద నుంచి నేను కత్తి ఎప్పుడో తీసేసాను. అయినా నువ్వు ఇన్ని చేసినా నేను ఎప్పుడు ఏం అనుకోలేదు, నువ్వు ఏం చేసినా నాకు ఓకేనే, కానీ ఇలా కత్తి తీసి నన్ను లేపేయాలనుకున్నావు చూడు, మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం అని ఒక చక్క మొక్క తీసుకొచ్చి మనోడు కాళ్ళ మధ్యలో పెట్టి స్తుతి చేస్తుంది. పాల్గడేమో ఏటి బంగారం ఇది అని అంటే దేవుడు నా చేత చేయించాడు అని వాడు కాలు ఎగొట్టేస్తుంది. మంచి మంచి ఆటలు కదా. అయితే మన పోలీస్ తాత ఒక రోజు ఈ ఆంటీ ఒక షాప్ లోకి వెళ్తుంటే చూశాడు. ఇప్పుడు సేమ్ అదే కేసులో ఇన్వాల్వ్ అయిన ఆవిడే కదా అని చెప్పి గుర్తుపడతాడు. అంతమంది పిల్లల్ని లేపేసిన అందుకే గుర్తుపడతాడు. ఇప్పుడు షాప్ అయిన దగ్గర వెంటనే వెళ్ళి ఆవిడ ఏం కొనుక్కొని వెళ్ళింది అని అడిగితే చెప్తాడు. ఆవిడ రోజు టైప్ రైటింగ్ చేసే పేపర్లో ఎత్తకపోతా ఉంది, షాప్ లో ఉన్నవన్నీ ఆల్రెడీ ఎత్తకపోయింది, రోజు ఇంకో టౌన్ కి వెళ్ళి ఎత్తకరావాల్సి వస్తుంది నాకు అని అంటే అంతే అర్థమైపోయింది మన తాతకి. ఇంకా మనం పోలీస్ తాత బండి వేసుకుంటూ ఆవిడ వెనకాల ఆవిడ ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే పోలీసులు వస్తున్నారని తెలియగానే ఆ ఆంటీ ఒక మత్తు ఇంజెక్షన్ తీసుకుని వెళ్ళి వాడికి వేసేసి ఆ
వాడిని ఎత్తి బేస్మెంట్ లో పడేస్తది. రోజు కుస్తీ పోటీ ఫైట్లకు పోతున్నట్టుంది. అంత బలంగా ఉంటదేందో. మన తాత ఇప్పుడు వచ్చి ఇల్లంతా వెతుకుతాడు. ఏం కనిపిదిగా? ఏం లేదు ఊరికే నా దేశ ప్రజలు అంతా బానే ఉన్నావా లేదా అని చెక్ చేయడానికి వచ్చాయని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా బయటికి వెళ్ళగానే సౌండ్లు వస్తుంటాయి గట్టిగా. మనోడే మొత్తం వదిలేసినలేండి అవుతున్నాడు. ఏంటి సౌండ్లు బేస్మెంట్ లోంచి వస్తున్నాయని చెప్పి వెంటనే వచ్చి తలుపు ఓపెన్ చేసి చూస్తే పాలుగాడు బొంత కప్పలాగా అందులో పడుంటాడు. నేను నిన్ను కాపాడడానికి వచ్చా అని చెప్పి బాహుబలి రేంజ్ లో అంటాడు. ఆంటీ వెనకాల నుంచి కాల్చి పడేస్తుంది. ఇప్పుడు ఆంటీ వచ్చి మనోడితో నేను నీతో జీవితాంతం బతకాలనుకున్నాను, కానీ మన దగ్గర ఇప్పుడు అసలు టైమే లేదు, పోలీసులు వచ్చేస్తున్నారు. సో దేవుడు నాకు చెప్పాడు మన ఇద్దరం జీవితాంతం బతకాలంటే ఇప్పుడు మన ఇద్దరం పోయామనుకో జీవితాంతం మన ఆత్మను కలిసి బతకొచ్చు. నేను వెళ్ళి గుండ్ల డబ్బా తీసుకొస్తాను, డస్క్ లో పెట్టాను, అందులో వేసేసి తుపాకులు వేసేసి కాల్చి చచ్చిపోదాం అని వెళ్ళి గుండ్లు వేసేసి తీసుకొస్తుంది. మనోడేమో ఆగాగు, నిజమే నువ్వు చెప్పింది, మన ఆత్మలైనా ప్రశాంతంగా బతకొచ్చు, మనమైతే హ్యాపీగా బతుకుతాం ఇప్పుడు, కానీ మన బిడ్డ లాంటి మిజరీ ఆ పుస్తకాన్ని ఎలా చంపేయగలం? లాస్ట్ పార్ట్ లో ఇంకొంచెమే ఉంది, అది కానీ మనం ఇప్పుడు కంప్లీట్ చేసేస్తే ఆ పుస్తకానికి ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన పుస్తకం ఆ మాత్రం డిజర్వ్ చేయదా అంటే ఎంతకు మించి సెంటిమెంట్ డైలాగ్ ఇంకేం కావాలి? అయ్యో నా బిడ్డ నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి మనోడిని వెంటనే తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టేస్తుంది. ఇప్పుడు కూర్చొని మనోడు అంతా రాసేసి బుక్ అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ నువ్వు గానీ నా నెంబర్ 1 ఫ్యాన్ అయి ఉంటే నేను పుస్తకం కంప్లీట్ చేశాక ఏం చేస్తానో నీకు తెలిసి ఉండాలి, తెలుసు కదా అని అంటే ఆంటీ పరిగెత్తుకుంటూ పోయి వైన్ డబ్బా ఒక సిగరెట్ అగ్గిపొల్లా తీసుకుని వస్తుంది. స్టార్టింగ్ లో చూపించారు కదా మనోడు బుక్ కంప్లీట్ అవ్వగానే ఏ పనులు చేస్తాడని. ఇప్పుడు ఆవిడ అవన్నీ తెచ్చి పెట్టగానే మనోడు ఏ బంగారం నువ్వు తప్పు చేసావు, 1 గ్లాసు కాదు 2 గ్లాసులు కావాలి మనకి, మన ఇద్దరం తాగలి కదా అని అంటాడు. అని చెప్పగానే ఆంటీ హిహిహి ఆచిని అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. ఆవిడ తెల్లగానే మనోడు స్క్రిప్ట్ మొత్తం మీద కిరోసిన్ పోసి అతను ఇక్కడికి రాగానే మిజరీకి ఏమైందో లాస్ట్ లో నీకే కాదు ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వరికి తెలియలేదు, ఎవరికి తెలియదు ఇంకా అని చెప్పి నిప్పెట్టి కాల్ చేస్తాడు మొత్తం. దాని బదులు నన్ను బయట తీసుకెళ్ళిపోతే దీన్ని కాల్ చేస్తా అని చెప్పి బెదిరించవచ్చు కదా. తల్లండి ఇదేమన్నా మంచిగా డీల్ మాట్లాడుకోవడానికి. ఎలాగో ఇనే రకం కాదు ఈ సైకో మోహన్ దీన్ని ఎలాగైనా ఆపాలని ఆ బుక్ నేనైనా చదవా అని చెప్పి దాని మీద పడగానే మా నోడు టైప్ రైటర్ తీసుకొని ఎత్తి ధడేలు కొడతాడు ఎత్తి మీద, ఆంటీ ఎత్తి మీద. మామూలు మనిషి అయితే చచ్చిపోతాడు. కానీ చెప్పాను కదా ఇప్పుడు రోజు కుస్తీ పోటీలు పోతున్నట్టుంది, ఏదో ప్లాస్టిక్ పైప్ తీసుకుని కొట్టే అన్నట్టు నొప్పే లేదు ఇవిడికి. ఆ తర్వాత లేచి మనోడి మీద పడిపోయి కొరికేస్తది. ఆయన మనోడు తక్కడు మీద పడిపోయి కళ్ళు పీకేస్తాడు, నడువు నిలకొడతాడు, దడేలమని చెప్పి కింద దోసేస్తే ఆవిడెళ్ళి టైప్ రైటర్ గుద్దుకొని తలకాయ పగల కొట్టుకుంటది. దాని తర్వాత మనోడు ఎలాగోలా డేక్కొని పోతూ ఉంటాడు. కానీ ఆవిడేమో నార్మల్ మనిషి, ఆ దెబ్బ తగలగానే ఓ షేట్ దెబ్బ తగిలింది నొప్పిగా ఉంది అని మూల కూర్చొని ఏడవడానికి. సైకో నొప్పి లేదు తొక్కలేదు ఎగిరి మళ్ళీ మనోడి మీద పడిపోద్ది. ఈసారి మనోడు అక్కడ ఏదో మెటల్ వస్తూ ఉంటే అది తీసి మళ్ళీ ఓ గుద్దుతాడు, అంతే చచ్చిపోయింది. ఇప్పుడు మనకి 18 నెలల తర్వాత అని చూపిస్తాడు. మనోడు బతికిపోయాడు. ఇప్పుడు షిండేతో మాట్లాడతాడు. షిండే నా సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఒక కొత్త పుస్తకాన్ని రాయబోతున్నాను, నాకు జరిగిన ఇన్సిడెంట్ అంతా ఒక పుస్తకంలో రాయబోతున్నాను అని అంటాడు. కట్ చేస్తే అటు సైడ్ నుంచి సైకో ఆంటీ వస్తా ఉంటది. నిజానికి ఏం రాలేదులేండి, అప్పటి నుంచి మనోడు సైకలాజికల్ డిజార్డర్లు ఎందులోకి వెళ్ళిపోయి కొంచెం మెంటల్ గా అయిపోయాడంట. ఇంకెడు చూసినా మనోడుగా సైకో ఆంటీనే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ వెయిటర్స్ అలా ఇక్కడికి వచ్చి హే పాల్ నేను నీకు నెంబర్ 1 ఫ్యాన్ ని అని అంటుంది. అది వినగానే మన పాల్ గడు అమ్మా నువ్వు కూడా నా తల్లి అని మనసులో అనుకుంటాడు. అక్కడతో సినిమా అయిపోతుంది. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.